ఈ ముసలాయనకి బాగా అయిందండి. మీకు తెలుసా? పైకి చెప్పుకోవట్లేదు గానీ ఫైన్ పడింది. ఎవరికనుకున్నారు? అదే ప్రెసిడెంట్‌కి. వార్ చేశాడు గదా! ఈ మధ్య. ఇక నేమ్స్ రివీల్ చేయటం బావుండదు. ఆయనకి మనం నియోపోలిస్‌లో హై రైజ్ టవర్స్‌కి పర్మిషన్ ఇచ్చాం. ట్రంప్ టవర్స్‌కి మన హెచ్ఎండిఏ నుంచే పర్మిషన్ వచ్చింది. అర్థమై ఉంటది గదా! బాగా పడింది ఫైను. ఇప్పుడు ఇరాన్ వార్ చేసినందుకు ఇరానా, ఇరాక్ ఐ డోంట్ నో, మళ్ళీ మీరు కామెంట్స్ పెడతారు కింద. ఏదైనా వార్ రిలేటెడ్ మాకు జరిగిన నష్టానికి ఇంత కట్టు అని వాళ్ళు పేపర్ మీద సైన్ కూడా పెట్టించుకున్నారు. ఇవన్నీ బయటికి చెప్పట్లేదు. ఈ ముసలాడు ఏంటంటే ఆ దేశాన్ని కూడా ముంచేస్తున్నాడు ఫైనల్‌గా. అప్పుల పాలు చేస్తున్నాడు. సరే, ఇప్పుడు ఆ ముసలాయన గురించి ఎందుకు మాట్లాడుతున్నాను అనుకున్నాడు. ఆయన మాకు నైబర్ అండి. మా సౌత్ ప్రైడ్ శాంక్చురీకి ఆ ప్రెసిడెంట్ నైబర్. ఎలా నైబరు? నువ్వు భలే చెప్తావు అంటారు మీరు. ఎలా నైబర్ ఏంటండి? మా పక్కనే కదా నియోపోలిస్. నియోపోలిస్‌లో ట్రంప్ టవర్స్‌కి పర్మిషన్ ఇచ్చింది మా గవర్నమెంట్, మా తెలంగాణ గవర్నమెంట్. మరి మాకు నైబర్ కాదా? 20 మినిట్స్ డ్రైవ్. సో, ఎక్కడుంది శాంక్చురీ? సాక్షాత్తు అగ్రరాజ్యం ప్రెసిడెంట్ కన్స్ట్రక్షన్‌కి చాలా నియర్‌గా ఉంది. అలాగే నియోపోలిస్‌కి చాలా నియర్‌గా ఉంది. 20 మినిట్స్ డ్రైవ్‌లో ఉంది. ఇంకా చెప్పాలంటే ప్రెస్టీజియస్ విల్లా ప్రాజెక్ట్స్‌కి చాలా నియర్‌గా ఉంది. అప్‌కమింగ్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్‌కి అయితే అటాచ్డ్‌గానే ఉంది. ఇక ఇప్పుడు మీకు ఐస్ ఓపెన్ అయ్యే ఒక విషయం చెప్తాను. మా వెంచర్‌కి ఆపోజిట్ రోడ్‌లో వస్తున్న మ్యాసివ్ డెవలప్‌మెంట్. ఏంటా మ్యాసివ్ డెవలప్‌మెంట్ అంటారు? 6 మంత్స్ నుంచి చెప్తున్నాను. మళ్ళీ చెప్పను. మీకు తెలుసుకోవాలని ఉంటే, ఎందుకు సౌత్ ప్రైడ్ శాంక్చురీలోనే ఇన్వెస్ట్ చేయాలంటే, ఎందుకు వెస్ట్ ఎకనామిక్ జోన్‌లో శాంక్చురీ ఫాస్టెస్ట్ సెల్లింగ్ ప్రాజెక్ట్ ఇది తెలుసుకోవాలనుకుంటే కాల్ చేయండి, సైట్ టూర్ చేయండి. అప్పుడు ఈ థింగ్స్ అన్నీ మీకు డిస్క్లోజ్ చేస్తాను. ఇప్పుడు అసలు చెప్పమన్నా చెప్పను, చెప్పను. సో, ఇంకేముంది చెప్పటానికి. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.